నమస్తే లీడర్స్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విజయనగరం నుండి విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. వేసే డిక్లరేషన్ లోని హామీలను రేవంత్ సర్కార్ వెంటనే అమలు చేయాలి. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రెస్ మీట్. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన, 2 కానిస్టేబుల్స్ పై వేటు. విజయనగరం నుండి విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. మేమైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంత నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17, 18, 19 స్థానాలు ఉన్న జీడిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఇది పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. ముఖ్యంగా ఇంట్లో విద్య, వైద్యం ఈ 2 ఒక మార్పులు తీసుకొచ్చాం. పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే, అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఇలా కోరిన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీ పార్టీ. ఇందులో సందేహం లేదు. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడగలే. కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్టోర్ విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న
ఏ అవసరం ప్రజలకి ఏ అవసరాలు తీర్చాం. విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని ఒక దృఢ విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున నాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా బీసీ డిక్లరేషన్ లోని హామీలను రేవంత్ సర్కార్ వెంటనే అమలు చేయాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని శ్రీ బూరు నరసయ్య గౌడ్ భువనగిరి బీజేపీ అభ్యర్థి తెలిపారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో దేవుడి మీద ప్రమాణం చేసి సోనియా గాంధీ స్వహస్తాలతో సంతకం పెట్టి గ్యారంటీల పేరుతో బీసీ డిక్లరేషన్ చేయటం జరిగింది. మేనిఫెస్టోలో ఉంది. ఒకటి, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ లో స్థానిక సంస్థల్లో 23% నుంచి రిజర్వేషన్ బీసీలకు 42 చేస్తామని రిటర్న్ గా వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. చట్టబద్ధంగా బీసీ కమిషన్ ద్వారా కులగణన చేసి కోర్టులో ఇబ్బంది రాకుండా చూసుకొని 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. రెండో హామీ, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ వర్క్ లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. 3, చట్టబద్ధ బీసీ సప్లాన్ కు, దాని కూడా పేరు జ్యోతిరావు ఫూలే బీసీ సప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తూ మొదటి అసెంబ్లీలోనే బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అదే విధంగా ప్రతి ఏడాది బీసీ సప్లాన్ కు 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 5 సంవత్సరాల్లో 41 లక్ష కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తామని ఈ 4 హామీలు ప్రత్యేకంగా బీసీలకు ఇవ్వటం జరిగింది. కానీ మొదటి అసెంబ్లీ అయిపోయింది, జాడలేదు. సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ లో రిజర్వేషన్ జాడలేదు. ఇప్పుడు కుట్రపూరితంగా ఈ యొక్క బీసీ ఇచ్చిన హామీని తుంగలో దొక్కుతూ ఈ రోజు స్థానిక సంస్థలో కులగణన చేపట్టకుండానే బీసీ రిజర్వేషన్ 42% పెంచకుండానే సర్పంచ్ స్థానిక ఎన్నికలు, రూరల్ గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఎన్నికలు పోవటానికి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు. దీన్ని మేము బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండించడమే కాకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తుంది. బీసీలు వేసినటువంటి భిక్ష, బీసీలు వేసినటువంటి ఓట్లతో ఈ రోజు మీరు పదవులు అనుభవిస్తూ ఇచ్చిన హామీని తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. మా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, జాతీయ నాయకత్వం ఉంది. వారి యొక్క మార్గదర్శనంలో దీన్ని ప్రతిఘటించి ప్రజా పోరాటం చేయక తప్పదు. అవసరమైతే మిలియన్ మార్చ్ తరహాలో అసెంబ్లీ ముట్టడి కూడా చేయటం జరుగుతుందని హెచ్చరి. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రెస్ మీట్. అహంకారపూరిత అధికారాన్ని మాచర్ల ప్రజలు అణచివేశారు. ఈ విషయం అర్థమైంది అతనికి. ఈ నెల 13వ తారీఖున పోలింగ్ జరిగేటప్పుడే, ఓట్లు వేసేటప్పుడే అతని నేర సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, అతన్ని తిరస్కరించారు, అతని నేరపూరిత సామ్రాజ్యాన్ని కూలతోస్తున్నారు అని అర్థమయ్యి అతను పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈ రకమైన అరాచకాన్ని సృష్టించాడు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎంతో ధైర్యంగా ఎన్నడూ జరగని రీతిలో ఈవీఎం బాక్సులు ఉన్నాయో వాటిని పగలగొట్టాడు అతను. అదే ఎలక్షన్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్లో సెంట్రల్ ఫోర్స్ని పెట్టినట్టయితే ఇతన్ని కాల్చిపడేసేవాళ్ళు. బాక్స్ పగలగొడితే వారి కళ్ళ ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు, ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు. ఇతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు. మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగాము నిన్న.
మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు? ఎప్పుడైతే అది సెన్సిటివ్ బూత్ కింద డిక్లేర్ చేయబడిందో, ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యుయెన్సీ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ కింద నిర్ణయించబడిందో అప్పుడే మీరు సెంట్రల్ ఫోర్స్ని ఆయా బూతుల్లో పెట్టుండాలా? పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమా? ఆ లోకల్గా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ నియోజకవర్గానికి అతని నిర్లక్ష్యమా, లేకుంటే అతని ప్రోద్బలమా? ఎక్కడెక్కడ పెట్టారు ఈ రోజున ఈ సెంట్రల్ ఫోర్సెస్ని? ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు? ఎలా వాడుకున్నారో అది కూడా ఈ రోజున సాయంత్రం మేము అడగబోతున్నాం. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో చాలా పవిత్రుడు, ఏ నేరం చేయని అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు, అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా ఎందుకు బుకాయిస్తారు? ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం? మాచల్లో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో, మాచల్లో ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా. అదే విప్లవం ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది. అదే రీతిగా 174 నియోజకవర్గాల్లో, అంటే మాచర్ల విడిస్తే 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరిత అధికారాన్ని, నేరపూరిత సామ్రాజ్యాన్ని, అరాచకపూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్లవంతో. ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద. హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి సీరియస్ గా స్పందించింది. భారీ జన సమీకరణ జరుగుతోందని సమాచారం అందించే లేదనే కారణంతో 2 కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది. ఇక ఎస్పీ రఘువీర్ రెడ్డి, డిఎస్పీ రవీందర్ రెడ్డి, 2 టౌన్ సిఐ రాజారెడ్డిలకు నోటీసులను జారీ చేస్తుంది. దీంతో ఎస్పీ కానిస్టేబుల్ స్వామినాయక్, నాగరాజులను ఉన్నతాధికారులు విఆర్ కు పంపించారు. ఇక ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నంద్యాల అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఇటీవల అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నెల 11న తన సతీమణితో కలిసి స్నేహితుడి నివాసానికి వెళ్లారు. హీరో వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా భారీ ఎత్తున జనం గుమిగూడడంపై సిఈసి సీరియస్ గా స్పందించింది. విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంలో, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడంలో విఫలమైన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఈసీ నుంచి నోటీసులు అందుకున్న ఎస్పీ, డిఎస్పీ 2 కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. దీనిపై స్థానిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో హీరో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతోందని బీఆర్ఎస్ అధినేత దృఢ సంకల్పానికి ఇదే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే నల్గొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్లాంట్ లో 2 యూనిట్లలో బాయిలర్లను మండించే ప్రక్రియ లైటప్ కొన్ని రోజుల క్రితం పూర్తయింది. దీంతో జెన్కో అధికారులు అక్టోబర్ 10 నాటికి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ 2 యూనిట్ల నుంచి విద్యుత్పాదన ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు. యాదాద్రి పవర్ స్టేషన్ లో 1-2 యూనిట్లలో బాయిలర్ లైటప్ ప్రక్రియ విజయవంతమైందని గత వారం ఇంజనీర్లు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక మొత్తం 4000 మెగావాట్లు 5x400 సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే అన్నారు. ఇక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్వహణను తమ ప్రభుత్వం BHEL కు అప్పగించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు 20,400 కోట్లన్నారు. 2014 కేవలం 7,770 మెగావాట్ల స్థాపితం సామర్థ్యం నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు పెంచిందన్నారు.
యూనివర్సిటీ విద్యార్థిని పల్లి బఠానీలు అమ్ముకునే వ్యక్తిగా కించపరిచిన మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిట్స్ పిలానీలో చదువుకున్న వారు ప్రజలకు సేవ చేసే రాజకీయాలలో ఎవరూ లేరని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పివి నరసింహారావు, జయపాల్ రెడ్డి లాంటి ఎంతో మంది రాజకీయ పదవులలో ఉండి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. ఎంతో మంది యూనివర్సిటీ విద్యార్థులు ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్నను పల్లి బఠానీ అమ్ముకునే వ్యక్తిగా కించపరిచిన కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చినా వారు ఇంకా తమ పంతాను మార్చుకోకుండా తమ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేశారు. చదివిన విద్యార్థుల్ని పల్లి బఠానీలతో పోల్చిన కేటీఆర్, విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బఠానీలతో పోల్చి అవమానపరిచిన కేటీఆర్, విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బఠానీ. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఏవైతే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయో, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థుల యొక్క మేధావుల్ని యొక్క త్యాగాలను కేటీఆర్ గారు నిన్న పల్లి బఠానీలతో పోల్చి అవమానపరిచారు. అంటే బిట్స్ పిలానీలో చదివిన వాళ్లే గొప్పోళ్ళ? నేను అడుగుతున్నా, ఈ బిట్స్ పిలానీలో చదివినోడు ఎవడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు? ఎవడు ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు చెప్పగలరా కేటీఆర్ గారు? ఉస్మానియా, కాకతీయ, ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివిన వాళ్ళు పట్టభద్రులంతా కూడా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డిఎస్పీలుగా, సిఐలుగా, ఎస్ఐలుగా, కానిస్టేబుల్గా ప్రజలకు సేవ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా. ఎవడన్నా బిట్స్ పిలానీలో చదివిన వాడు ఎవడన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడా? ఇవాళ కావాలని చెప్పి ఎన్నికల్లో అంటే తక్కువ చేసి కించపరిచే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బఠానీలతో పోల్చి అవమానపరిచారు కాబట్టి బేషరతుగా మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నిరుద్యోగ జేఏసీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ యూనివర్సిటీ చదివిన వాళ్ళు ఎంతమంది గొప్పోళ్ళు అయ్యారు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, మర్చిపోయినరా? ఉస్మానియా యూనివర్సిటీ చదివినా అని చెప్పుకున్నారు వాళ్ళు గొప్పగా. అదేవిధంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు ఇదే యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో చదివి. ఎన్నో యూనివర్సిటీలో చదివిన వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు, నేతలుగా అవతరించి లోక్సభ స్పీకర్ అయ్యారు. అదేవిధంగా విఎస్ రమాదేవి గవర్నర్ అయింది. అదేవిధంగా బుద్ధదేవ్ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా సేవలు అందించారు. ఇంత గొప్ప గొప్ప నాయకులంతా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో పుడితే కాకతీయ యూనివర్సిటీలో చదివిన, ఉస్మానియా యూనివర్సిటీ చదివిన మల్లన్నని కించపరిస్తే మా అందరినీ కూడా కించపరిచినట్టే. అంటే మల్లన్న పల్లి గవర్నమెంట్ యూనివర్సిటీ చదివిన మల్లన్న పల్లి బఠానీలు అయితే మేమంతా కూడా పల్లి బఠానీలేనా? తప్పు మాట్లాడి వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందుకే నిరసనగా ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ వద్ద మరి కేటీఆర్ గారి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబీకులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, అధైర్య పడకండి. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త నాగన్న రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి వారి కుటుంబానికి పెద్దన్నగా అండగా నుంచి ప్రత్యేక చొరవతో బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షల రూపాయలను మంజూరు చేయించుకుని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి శుక్రవారం సాయంత్రం గాలివాన్లో నేరుగా కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు సత్యమ్మకి 2 లక్షల చెక్కును అందజేశారు. మద్దూరు గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలిపారు. వాళ్ళ కాడికి నీకు అవసరం ఉన్న కాడికి అప్పుడు 2,000 అప్పుడు 5,000 తెచ్చుకోవాలి. అంతేగానే అయిపోతుంది. రామ ఇంటికి పోయి తీరాస్తా ఓకే.
మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని బొమ్మరాజ్పేట గ్రామంలోని పెద్ద చెరువు FTL బఫర్ జోన్లలో నిర్మించిన ప్రహరీ గోళ్లను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. సుమారు 25 ఎకరాల FTL స్థలంలో నిర్మించిన ప్రహరీ గోళ్లను తొలగించి ఇక అందులో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ 408లో 7 ఎకరాల ప్రహరీ గోడను ఉన్నతాధికారులు DLPO ఆదేశాల మేరకు శామీర్పేట రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు JCB సాయంతో కూల్చివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరం నుండి విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. బీసీ డిక్లరేషన్ లోని హామీలను రేవంత్ సర్కార్ వెంటనే అమలు చేయాలి. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రెస్ మీట్. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన, 2 కానిస్టేబుల్స్ పై వేటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్తే.